చెప్తాడు. ఇందాక అనేక మంది భక్తులే కాకుండా వారు కూడా చాలా గ్రౌండ్ లెవెల్లో అనేక విషయాలు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, ఇందాక రామకృష్ణ రెడ్డి గారు నేను వకీల్ను, కానీ మా కుటుంబ నేపథ్యం అంతా వ్యవసాయం. మా తాత తండ్రులు కానీ అంతకుముందు ఎంత చేసినా కానీ మేమంతా వ్యవసాయ కుటుంబం. అయితే నేను బాగా ఈ విషయంలో బాగా స్టడీ చేసేందుకు కారణం దత్తాత్రేయ గారు. నేను జిల్లా అధ్యక్షుడి తర్వాత వారు నన్ను కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చేశారు. నేను వారి దగ్గరికి పోయి మాట్లాడాను, సార్ నాకు ఇది వద్దు అని. వారు ఒకటే మాట అన్నారు, సుగుణాకర్ రావు నువ్వు జిల్లా అధ్యక్షుడిగా బాగా ఉద్యమాలు చేసినావు, బాగా కార్యక్రమాలు చేసినావు, నువ్వు రైతు నేపథ్యం నుంచి వచ్చినావు, నేను చెప్తున్నా నువ్వు చేయి అంతే అన్నారు. నువ్వు అట్లే కొనసాగు, కిసాన్ మోర్చా అధ్యక్షుడిగానే కొనసాగు అని అన్నారు. వారి ఆశీర్వాదం మూలంగానే ఈ రోజు నేను మీ ముందు ఇంతమందిని జమ చేస్తా ఈ కార్యక్రమాలు చేస్తున్నాను ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. వారి అధ్యక్షుడు బీజేపీ జిల్లా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిని. ఆ తర్వాత నేను జాతీయ స్థాయిలో పోయినా, నాలాగా 10 ఏళ్ళు జాతీయ స్థాయిలో కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఎవరు లేరు, నేనే ఉన్నాను 10 ఏళ్ళు. అందుకనే బాగా అధ్యయనం చేసినారు వ్యవసాయ సమస్యల పైన, రైతాంగ సమస్యల, గ్రామీణ జీవితం పైన. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ప్రతి ఊళ్ళో మీరు చూసుకోండి 10 నుంచి 20 మంది పెళ్లి గారి పిల్లలు 30 ఏళ్ళు దాటి ఉన్నారు. ఏ ఊళ్ళో అన్నా లేకుంటున్నారని నేను ఛాలెంజ్ చేస్తున్నా. అన్ని కులాలలో దాదాపుగా ఏ కులంలో కానీ వ్యవసాయం చేసేటందుకు ఊళ్ళో పల్లెటూళ్ళకు వరకు ఆడపిల్ల రెడీగా లేదు. ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా వ్యవసాయదారునికి పిల్లనిచ్చేందుకు సిద్ధంగా లేరు. ఇంత కష్టాలలో రైతాంగం ఉంది. మరి ఆ రైతాంగానికి చక్కని ప్రేరణ కల్పించవలసిందిగా, మీ అందరిని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా, వారి అమూల్య సమయాన్ని మనకిచ్చి హైదరాబాద్ నుంచి వెళ్ళి వారు జనంలో తిరుగుతుంటారు. ఈ వయసులో కూడా వారు జనంలో తిరుగుతుంటారు, జనములతో కలిసేందుకు ఇష్టపడతారు. జన కష్టాలు నిష్టాలు తెలుసుకొని వాటి పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తారు. మన రైతాంగ సమస్యలు కూడా పరిష్కార దిశలో వారు తప్పకుండా ఆలోచిస్తారు. వారిని మనందరిని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఆర్థికంగా ఉంటేనే సామాజికంగా మనం ముందుకెళ్ళేందుకు ఆస్కారం ఉంది. వ్యవసాయము మన చేతిలో లేదు, అది భగవంతుని చేతిలో ఉంది. కాలము అనుకూలంగా ఉండాలి. ఈ రైతులను ఆశీర్వదించి ఇక్కడ ఏ విధంగా టెక్నాలజీ ప్రకారం వ్యవసాయం నడుస్తూ ఉన్నది, దీన్ని ఇంకా ముందుకోవాలని చెప్పి రైతులను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు బండారు దత్తాత్రేయ గారు, వారు అనేక పదవులు నిర్వహించినారు. ఎంపీగా, మినిస్టర్గా, గవర్నర్గా, భారతీయ జనతా పార్టీకి మాలాంటి కార్యకర్తలను తయారు చేసి ఎంకరేజ్ చేసినటువంటి గొప్ప నాయకునిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక మహనీయుడు దత్తాత్రేయుడు. అదేవిధంగా ఇప్పటి వరకు డాక్టర్ అయి, ఆయన ముక్కు గొంతు డాక్టర్, కానీ ఆయన గొంతు ఇంకా బ్రహ్మాండంగా ఉన్నది. ఎందుకంటే ముక్కు గొంతు డాక్టర్ కాబట్టి ఆయన గొంతు ఆయన సవరించుకున్నాడు. ఆ ముక్కు గొంతు డాక్టర్ అయి ఉండి ఆనాడు పివి నరసింహారావు గారితో అనుబంధంగా ఉండి రైతు ఏ సమస్యలు ఏమున్నాయి, రైతులకు ఏ రకంగా ఇబ్బందులు ఉన్నాయి, ఒక రైతులే కాకుండా వృత్తిపరమైనటువంటి గొల్ల కురుమలకు కూడా సమస్యలు ఏ విధంగా ఉండే, గొర్రెకు మేకకు తేడా ఏముండే అనేటువంటి విషయాలను స్పష్టంగా చెప్పినటువంటి పెద్దలు గౌరవనీయులు డాక్టర్ రాజేశ్వరరావు గారు. అదేవిధంగా కరీంనగర్ డైరీ, మిగతా నిజంగానే పెరుగు తినాలంటే మాకు భయం అవుతుంది. కాబట్టి నేను ఏం చేస్తా అంటే, మా ఊరు ఇక్కడికి 30 కిలోమీటర్లు ఉంటుంది, కమ్మర్ఖండ్పేట. రోజు అక్కడికి వెళ్ళి పాలు తెప్పించుకునే ప్రయత్నం చేస్తా. లేనాడు ఆ పాలు రాన్నాడు, పెరుగు ఇంట్లో లేనాడు కరీంనగర్ డైరీ పెరుగు మాత్రమే తీసుకొచ్చుకుంటా. ఎందుకంటే ఈ విషయాలన్నీ కూడా నాకు కూడా తెలుసు, రాజేశ్వరరావు గారు చెప్పినట్టు. అన్నిట్లా కల్తీ ఏం చేసి కల్తీ చేస్తారనేది మరి తను చెప్పేది ఉండే కానీ చెప్పలే. ఈ కల్తీ అనేటువంటిది ఉన్నది. యూరియా కలుపుతారని కొంతమంది పాలల్లో, కానీ వెనకట మేము పాలు తాగితే, ఇంటికాడ ఉన్నప్పుడు బర్రె పాలు తాగితే తీయగచ్చుండే నోరంతా. ఇప్పుడు ఎప్పుడన్నా పాలు తాగాలనిపిస్తే పాలు తాగినాక షేదొస్తుంది నోరు. ఇది ఎందుకు షేదొస్తుందని అంటే మా మిస్సెస్ చెప్తున్నారు, అలా యూరియా కలుపుతున్నారు ఈ పాలల్లో. అంటే ఆ రకంగా ప్రతి దాంట్లో కూడా పాలల్లో కూడా, స్వచ్ఛమైన పాలల్లో కూడా కల్తీ చేస్తూ ఉన్నారు. అలాంటి విషయాల్లో మరి ఆ డైరీని నడుపుతున్నటువంటి సోదరుడు, కరీంనగర్ రైతులకు ఊరటనిస్తూ ఉన్నటువంటి సోదరుడు. ఎందుకంటే ఇప్పుడు మనం గ్రామీణ ప్రాంతాల్లో చూస్తూ ఉంటే ప్రతికి
రైతు వ్యవసాయ కుటుంబంలో ఆవులు, బర్రెలు, ఎడ్లు ఇవి ఉంటుండే. ఏ రైతుకు వ్యవసాయ కుటుంబంలో ఎడ్లు ఉన్నాయా? ఎడ్లు లేవు. ఆవులు ఉన్నాయా? లేవు. బర్రెలు ఉన్నాయా? తక్కువైనాయి. కానీ ఆవులను, బర్రెలను అక్కడక్కడ కనిపడుతున్నాయి అంటే ఈ రాజేశ్వరరావు గారి సహకారంతో మాత్రం కనిపడతా ఉంది. సోదరుడు మల్లేశం గారు, దూరి శ్రీకాంత్ రెడ్డి గారు, మారుతి గారు, సమ్మిరెడ్డి గారు, మహేందర్ రెడ్డి గారు, మిత్రులారా, సోదరులు, సోదరులారా, సుగుణాకర్ రావుకు ఆయన అడ్వకేట్ అయినా రైతుల విషయంలో అనేకంగా ఆయన ఒక పిహెచ్డి చేస్తూ ఉన్నాడు. మాకు భారతీయ జనతా పార్టీలో రైతు వింగు కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షునిగా, జాతీయ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా పనిచేసి మేము అనుకున్నాం ఈయన ఇచ్చినప్పుడు అనుకున్నాం ఈయనేమో వకీలు, ఈయనకేమో కిసాన్ మోర్చా ప్రెసిడెంట్ ఇస్తాడు. కానీ బ్రహ్మాండంగా రైతులు ఏ విధంగానైతే సామాన్యంగా ఆలోచిస్తారో ఆ విధంగా అనేక విషయాల మీద, రైతుల విషయాల మీద మొత్తం అవగాహన చేసుకున్నటువంటి వ్యక్తి సుగుణాకర్ రావు గారు. ఈ విషయాలన్నిటి కూడా చూస్తూ ఉంటే ఇప్పుడు రైతులకు గురించి అన్ని విషయాలు, అనేక విషయాలు ఆయన చెప్పినాడు, రాజేశ్వరరావు గారు చెప్పారు. మరి 12,000 సభ్యత్వం ఉన్నటువంటి డైరీని 1,00,000 మంది సభ్యత్వం చేసుకొని ఏ విధంగా రైతుకు చేదోడు వాదోడు ఉన్నదనేటువంటి విషయం రాజేశ్వరరావు గారు చెప్తున్నారు. ఇక నేను చెప్పడానికి ఏం మిగలలేదు కానీ చిన్నప్పుడు నేను చూస్తూ మా ఇంటికి ఎవరైనా చుట్టం వస్తే మా ఇంట్లోనే కోడి దొరుకుతుండే. సాకలైనం పెంచి ఆ కోడిని కోసి చుట్టాన్ని ఎల్లరిస్తారు. కోడిగుడ్డు కావాలంటే మా ఇంట్లోనే ఉల్లిగడ్డలు పోతున్నారు మీద అటుకు మీద అన్ననే కోడిగుడ్లు పెడితే మా అమ్మ అటుకెక్కి సొరగా కోడిగుడ్లు దొరుకుతాయి. అన్న చూస్తే అట్లా కోడిగుడ్లు పెడుతారు. అంటే ఒక రైతుకు ఒక ఉప్పు తప్ప, అప్పుడు ఉప్పు అంటే దొడ్డుప్పు, ఈ సన్నపుప్పు లేవు, టాటా ఉప్పులకి ఊటా ఉప్పు లేవు. దొడ్డుప్పు 1 క్వింటాల్ బస్తా తీసుకొచ్చి ఇంటికాడ పెడతారు. అది బర్లకు పెడతారు, అది దంచి మన కూరల్లో వేసుకుందరు. రైతు ఉప్పు తప్ప ఇంకోటి కొన్నారా? ఇంట్లోనే అన్ని దొరికినాయి. కోడిగుడ్డుతో సహా, కోడితో సహా, కూరగాయలతో సహా, ఎల్లిపాయ, ఉల్లిపాయ, అన్ని, కొత్తిమీర, ప్రతిదీ ఇంట్లో వండించిన రైతు కొనుక్కోవాలి. అప్పటికిప్పటికి రైతుకు తేడా ఏమొచ్చిందంటే రైతు మొత్తం కొనుక్కుండే, పాలు కొనుక్కుండే, ఉప్పు కొనుక్కుండే, పప్పు కొనుక్కుండే, నూనె కొనుక్కుండే. ఆ నూనెలో కూడా నేను ఈ మధ్య నూనె చూస్తూ ఉన్నా. నూనె 90 రూపాయలకు, 100 రూపాయలకు కిలో నూనె ఇస్తూ ఉన్నారు. ఈ 100 రూపాయలకు, 90 రూపాయలకు ఇచ్చిదంతా కలితే అని మనం తిడుతూ ఉన్నాం. నేను ఈ మధ్యలో పల్లికాయలను నువ్వులు కొని నూనె పట్టిస్తున్నాడు. గానుగులు వచ్చినాయి కరీంనగర్లో. అందులో పోయి పట్టిస్తే మనకు 200-300 రూపాయలు పడుతుంది 1 కిలో నూనె. వాడు 90 రూపాయలకి ఎట్లా ఇస్తున్నాడు కిలో? అంటే కల్తీతో ఏమవుతున్నాయి? క్యాన్సర్ పేషెంట్లు, విపరీతమైనటువంటి క్యాన్సర్ పేషెంట్లు, ఇతరైనటువంటి కిడ్నీ పేషెంట్స్, గుండె వ్యాధిగ్రస్తులు, హార్ట్ అటాక్స్ రావడం, ఇవన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి. ఇంటికి ఒక పేషెంట్ తయారైపోయింది. ఏంటిదంటే ఇదంతా కల్తీ. కాబట్టి రైతులు అనేక రకాలుగా ఇంకా ఎదగవలసినటువంటి అవసరం ఉన్నది. కల్తీ లేని ఆహారాలు దొరకాలంటే పంటలు బాగా ఉండాలి. రైతులకు అనేకమైనటువంటి టెక్నాలజీ దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఏం టెక్నాలజీ వచ్చిందంటే మా రాజేశ్వరరావు గారు చెప్పినట్టు ఈ కోతుల బెడదకి ఇవన్నిటికి ఒకటే టెక్నాలజీ వచ్చింది. ఏది పెట్టినా పండనిత్తలేవు. ఒక రైతుకు వ్యవసాయం చేస్తే, పొలం చేస్తేనే వ్యవసాయంలో ఇంకో పని లేదు. ఎందుకంటే హార్వెస్టర్లు మన నాటు పెట్టే మిషన్ వచ్చి నాటు పెడుతున్నది, లేకపోతే బీహార్ వాళ్ళు, మధ్యప్రదేశ్ వాళ్ళు వచ్చి, ఒరిస్సా వాళ్ళు వచ్చి నాటు పెట్టిపోతున్నారు గుత్తబట్టి. ఈ హార్వెస్టర్ కోస్తున్నది, ఆన్లైన్ నింపుతున్నాం, కళ్ళ మార్కెట్లకు పెడుతున్నాం, అమ్ముతున్నాం. కాబట్టి అది అల్కడి పంట ఒకటి ఏంటంటే రైతు. ఇప్పుడు మొత్తం కరీంనగర్ జిల్లా హైయెస్ట్ వరి పండించే దాంట్లో మనమే టాప్ ఉన్నాం. తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాప్ ఉంది. ఎందుకున్నదంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మొత్తం కూడా వరి పెడుతున్నాం. నీరు వచ్చినాయి, మొత్తం నీళ్ళు వచ్చినాయి, ఆ నీటి వసతులు వచ్చినాయి. కాబట్టి వరి మీద ఆధారపడ్డ వ్యవసాయం చేస్తే ఏం మిగులుతుందని నేను ఈ మధ్యలో ఎమ్మెల్యే ఓడిపోయినాక ఇంటికాడ పని లేకపోతే ఏం చేస్తున్నాం, ఒకసారి ఒక 10 ఎకరాల, నాకు ఊళ్ళో భూమి ఉన్నది, ఒక 10 ఎకరాలు వ్యవసాయం చేసి చూసిన షాంపులుగా చేస్తే ఏం మిగిలిన అందులో అంటే 1,70,000 నష్టం వచ్చింది. అది
అమ్మ ఇదేం కథ రైతులు మరి వీడేం చేస్తాడంటే మరి పని లేక ఆత్మహత్యలు చేసుకుంటాడు రైతులు, నువ్వు చేదో వ్యవసాయం చేసి పొడుగు చేస్తాను అనుకున్నావు అని చెప్పి నన్ను అన్నారు. ఇక మళ్ళీ నేను ఆ వ్యవసాయం చూసుకోలేదు, ఇక 1,70,000 ఓటు పోయినాయి అనుకున్నా. ఈ పరిస్థితుల్లో రైతాంగం ఉన్నది కాబట్టి రైతులకు మినిమం గ్యారంటీ అనేటువంటిది పంట గ్యారంటీ, మినిమం ధర గ్యారంటీ కాదు. ఇప్పుడు ప్రభుత్వాలు ధరిస్తూ ఉన్నాయి 2,300 2,400 క్వింటాల్కు ధర గ్యారంటీ ఉన్నది. ధర గ్యారంటీ కాకుండా ఉత్పత్తి గ్యారంటీ అనేటువంటిది మినిమం ఇవ్వాలి. ఈసారి మొత్తం వర్షాలు పడ్డాయి, 25 క్వింటాలు 30 క్వింటాల ఏటి 10 క్వింటాలు 12 క్వింటాలకు ఎక్కువగా ఉంది. దాంతో ఏమవుతుంది, వేసినటువంటి పెట్టినటువంటి పెట్టుబడి కూడా రైతుకు వస్తలేదు. కాబట్టి ఉత్పత్తి గ్యారంటీ అనేటువంటిది ప్రభుత్వం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి గ్రామీణ కిసాన్ మేళ ద్వారా, ఈ ఎంపీఓల ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేయడం కొరకు మనం ప్రయత్నాలు చేయాలని చెప్పి నేను సుగుణాకర్ రావు గారిని కోరుతూ, మీ అందరినీ కోరుతూ, ఎంపీఓలు అందరినీ కూడా కోరుతూ ఇలాంటి కార్యక్రమాలు మనం ఇంకా ముందుకు తీసుకుపోదాం. ఇవన్నీ విజయవంతం కావాలని చెప్పి మరి ఇలాంటి యొక్క కార్యక్రమాలు ఇంకా ముందు కొనసాగాలని చెప్పి నేను ఈ అవకాశం కల్పించిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్.